సదాశివుడి యొక్క జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం ఒకే దగ్గర వెలిసిన అద్భుత క్షేత్రం శ్రీశైలం. మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత అంతటి ఆదరణ ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీశైలం. దట్టమైన అరణ్యంలో ఎత్తైన కొండ ప్రాంతంలో వెలిసిన ఈ క్షేత్రంలో ఎన్నో ఆశ్చర్యకర రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటి వరకు మనలో చాలామందికి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవాలయాలకు వాయువ్య భాగాన ఘంటమఠం అనే ఆలయం ఉందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. మరి ఈ ఆలయ పురాణం ఏంటి? ఇక్కడ ఉన్న గంటకి ప్రాముఖ్యత ఏంటి? ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఎందుకు ఆశ్చర్యకర విగ్రహాలు ఉన్నాయనే విషయాల గురించి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు సముద్ర మట్టానికి దాదాపుగా 458 మీటర్ల ఎత్తున్న కొండపైన వెలసిన అతి పురాతన శైవ క్షేత్రం శ్రీశైలం. ఈ ఆలయంలో శివుడు మల్లికార్జున స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఈ విధంగా జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండు ఉన్న అద్భుత క్షేత్రమే శ్రీశైలం. దట్టమైన అరణ్యంలో కొండపైన వెలిసిన ఈ అతి పురాతన ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే ఘంటమఠం అనే ఒక పురాతన ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం గురించి, ఇక్కడ మహత్యం గురించి తెలిసిన వారు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఇక్కడ అణువణువు ఒక అద్భుతమే అని చెప్పాలి. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఉందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఘంటమఠం గురించి తెలిసిన సమాచారం ప్రకారం పూర్వం ఘంటాకర్ణుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత దేవతలు విజయానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో ఒక పెద్ద గంటను మ్రోగించారని పురాణాలు చెబుతున్నాయి. అలా ఆ తర్వాత ఎందరో మహారాజులు కూడా ఇక్కడ కొత్తగా గంటలను ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనకు దర్శనమిచ్చే గంట కూడా 600 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతున్నారు. ఇక్కడ ఒక నీటి గుంట ఉండగా అందులో నిత్యం నీరు ఎప్పుడూ ఉంటుంది. పూర్వం ఒకరు ఆ గుంట నుండి నీరు తీసుకువచ్చి ఆలయంలో ఉన్న సిద్ధేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ ఉంటూ ఒకరు గంటను మ్రోగిస్తూ ఉండాలి అని చెప్పేవారు. ఇలా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఇలా గంటను మ్రోగిస్తూ సిద్ధేశ్వర లింగాన్ని అభిషేకించిన వారికి ఆకాశ గమనం అనే విద్య లభిస్తుందని, అంటే ఇలా ముగ్గురు ఏకకాలంలో చేస్తే ఆ ముగ్గురికి కూడా అష్టసిద్ధులలో ఒకటైన గగనయాన సిద్ధి కలుగుతుందని పురాణం. ఇలా ఇక్కడ నిత్యం గుంటలో నీరు ఉండటం వెనుక కారణం ఏంటంటే, ఒకప్పుడు ఉన్న సరస్వతీ నది ఇప్పుడు అంతర్వాహినిగా ఉందని, శ్రీశైలంలోని ఘంటమఠంలో తన ఉనికిని ఇలా చిన్న ఊట బావి రూపంలో చూపిస్తుందని అక్కడ వారి విశ్వాసం. ఇంకా ఇక్కడ చిన్న నిర్మాణంలో ఒక దేవతా రూపం ఉండగా ఆ పక్కనే ఒక సాధకుడు ధ్యానిస్తున్నట్లుగా ఉండే విగ్రహం ఉంటుంది. ఇక్కడ సిద్ధి, మోక్షం, పూర్వజన్మ రాహిత్యం పొందుటకు సాధువులు ఈ మఠానికి వచ్చేవారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చాలామంది సిద్ధి పొందినట్లుగా అందరి నమ్మకం. ఇక్కడ ఘంటమఠంలో మొత్తం 4 శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. ఇలా పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలసిన ఈ మహిమగల ప్రాంతంలో అఘోరాలు కూడా వచ్చి ఎక్కువగా పూజలు చేసేవారని కొందరి అభిప్రాయం. ఇది ఇలా ఉంటే శ్రీశైలంలో మొత్తం 5 మఠాలు ఉన్నాయి. అయితే మొత్తం 6 శైవ మఠాలు ఉండగా ఇందులో వీరభద్ర మఠం మినహాయిస్తే ఘంటమఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారగంధర మఠం కలిపి పంచమఠాలు అని అంటారు. అయితే ఒకప్పుడు శ్రీశైలంలో 100కు పైగా మఠాలు ఉండేవట. కానీ కాలక్రమేణా అవి అంతరించిన ప్రస్తుతం ఈ మఠాలు మాత్రం ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఈ విధంగా పవిత్ర శ్రీశైల పుణ్యక్షేత్రంలో దాగి ఉన్న ఈ ఘంటమఠంలో పూర్వం సాధువులు ఏకకాలంలో గంటను మ్రోగిస్తూ నీటి గుండం నుండి నీరు ఒకరు అందిస్తుండగా ఒకరు సిద్ధేశ్వర లింగాన్ని సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అభిషేకించి ఆకాశగమనం అనే విద్య పొందినట్లుగా చాలామంది సాధువులు, అఘోరాలు ఇక్కడ నిత్యం పూజలు చేసేవారని చెబుతారు.